గుర్తుంచుకోండి, హిందూ ధర్మం అంటే బలహీనుల మీద చేసే యుద్ధం కాదు, తప్పు జరిగితే బలమైన వాళ్ళని కూడా ప్రశ్నించే తత్వం. హాయ్ క్యూరియస్ పీపుల్, ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని నేను చెప్పేదాన్ని ఇమాజిన్ చేసుకోండి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, చిన్న కోవా స్టాల్ ఇంత పెద్ద నేషనల్ ఇష్యూ అవుతుందని ఎప్పుడైనా ఊహించారా? 10 రూపాయల బన్, కర్నూలు నుంచి వచ్చిన ముస్లిం వ్యాపారి. మేడారం జాతర, ఫుడ్ జిహాద్, అడల్ట్రేషన్ అనే మాటలు తెగ వినిపించాయి. ఇవన్నీ మిక్స్ అయ్యి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్కి దారితీశాయి. ఈ రోజు మనం మరో ఆలోచనలో ఈ కోవా బన్ కథలో నిజం ఎంత ఉంది, నిజంగా ఏముంది అనేది ఒకసారి చూద్దాం. 3 యాంగిల్స్. కర్నూలు నుంచి మేడారం వరకు వచ్చి 10 రూపాయల బన్ అమ్మితే నిజంగా లాభం ఉంటుందా? ఫుడ్ సేఫ్టీ అండ్ అడల్ట్రేషన్ రిస్క్ లో రియాలిటీ ఎంత? చివరిలో నాది ఒక క్వశ్చన్ ఉంది. ఒకటి ముస్లిమ్స్ కి, ఇంకో క్వశ్చన్ హిందూస్ కి. సో ఫస్ట్ పార్ట్, లాభం నిజంగా ఉందా? ముందు ఎకనామిక్స్ చూద్దాం, తర్వాత ఎమోషనల్ ఆలోచిద్దాం. కర్నూలు నుంచి మేడారంకి డిస్టెన్స్ 430 కిలోమీటర్లు. ఒక చిన్న వ్యాన్ లో వస్తువులను తీసుకెళ్తే రౌండ్ ట్రిప్ కి ఫ్యూయల్, టోల్స్ కలిపి సులభంగా 5,000 నుంచి 7,000 రూపాయల వరకు అవుతుంది. ఎక్కడ రిలేటివ్స్ హౌస్ లేకపోతే మేడారంలో 4 రోజులు స్టే, ఫుడ్, చిన్న చిన్న ఖర్చులు కలిపి మొత్తానికి ఒక 10,000 వేసుకోండి. సో టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి? మినిమం 15,000 దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మన బన్ బిజినెస్ చూద్దాం. ఒక కోవా బన్ కాస్ట్, మిల్క్, షుగరు, బూందీ, గ్యాస్, లేబరు రఫ్ గా 2 నుంచి 3 రూపాయలు ఉంటుందని ఆ వ్యాపారే ఒక వీడియోలో చెప్పాడు. ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు? ఒక కోవా బన్ని 10 రూపాయలకి అమ్ముతున్నాడు. సో ఒక్కో బన్ మీద 7 రూపాయల వరకు అప్రాక్సిమేట్లీగా లాభం ఉండొచ్చు. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఎన్ని బన్స్ నిజంగా అతను అమ్మగలుగుతాడు? జాతరలో కోట్లలో జనాలున్న ఒక స్టాల్ కి టైం, లొకేషన్, కాంపిటీషన్ అన్ని చూసుకొని ఫస్ట్ రోజులో 500 బన్నులు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ప్రతి రోజుకి ఒక 1000 బన్నులు అమ్మగలుగుతాడు. అంటే 4 రోజులకి ఒక 3,500 బన్నులు సరాసరి అమ్మగలుగుతాడు. ఈ 3,500 బన్నులు ఇంటూ 10 రూపాయలు అంటే 35,000 రూపాయలు అతను దాని నుంచి సంపాదించగలుగుతాడు. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ 35,000 రూపాయలకి 10,500 ఉంటాయి. 3,500 ఇంటూ 3 రూపాయలు. సో గ్రాస్ ప్రాఫిట్ మీరు చూస్తే అప్రాక్సిమేట్ గా 24,000 నుంచి 24,500 ఉంటాయి. సో అతనికి వచ్చే టోటల్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్ గా 9,500, అంటే 10,000 వరకు ప్రాఫిట్ ఉండొచ్చు. బాగుండి పోలీస్ డిస్టర్బెన్స్ లేకపోతే, బాయిలేజ్ లేకపోతే, స్కేల్ పెరిగి ఒక రోజుకి 3,000 నుంచి 4,000 బన్స్ అమ్మితే ప్రాఫిట్ పెరగచ్చు. కానీ బేసిక్ లైన్ ఏంటంటే, కర్నూలు నుంచి మేడారం వరకు వచ్చి 10 రూపాయల బన్ అమ్మడం వల్ల ప్రాఫిట్ అయితే ఉంటుంది, కానీ లైఫ్ అయితే మారిపోదు. ప్రాఫిట్ చాలా థిన్ గా ఉంటుంది. థిన్ మార్జిన్స్, హై ఎఫర్ట్, రిస్క్ కూడా చాలా ఉన్నట్టే ఉంది ఇందులో. ఇప్పుడు రెండో పార్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ అడల్ట్రేషన్. సో చాలా మంది అడల్ట్రేషన్ అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సెకండ్ యాంగిల్ అడల్ట్రేషన్ లో చూద్దాం. అడల్ట్రేషన్ అంటే ఫుడ్ ని చేంజ్ చేసేయడం. ఒకటి అమ్ముతున్నామని చెప్పి వేరే దాన్ని అమ్మడం. మిల్క్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఎందుకు లేదు, ఫేక్ కోవాతో చేస్తున్నారా? ఇవన్నీ వ్యాలిడ్ క్వశ్చన్స్. ఎందుకంటే హోమ్ మేడ్ కోవాకి ప్రాపర్ లేబుల్, డేట్, FSSAI అనే లేబుల్ ఉండకపోవచ్చు. 430 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినప్పుడు దానిలో హీట్ వల్ల, డస్ట్ వల్ల, టైం, ఈ క్వాలిటీని కంట్రోల్ చేయడం కష్టం. రోజుకి 1000 నుంచి 2,000 బన్నులు ఫాస్ట్ గా తయారు చేస్తే క్వాలిటీ చెక్ చేయడానికి మన దగ్గర సిస్టమే లేదు. ఇది రిలీజియస్ ఇష్యూ కాదు. ఏ స్టాల్ అయినా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా చీప్ మెటీరియల్స్, ఓల్డ్ ఆయిల్, లో క్వాలిటీ మిల్క్ వాడే టెంప్టేషన్ ఫెస్టివల్స్ లో ఎక్కువ, చాలా ఉంది. ఎందుకంటే సింపుల్ గా క్రౌడ్ పెద్దది, కోట్ల మంది వస్తున్నారు, చెకింగ్ ఉండదు, చెయ్యలేరు ఎవరు. ఒక్కసారే కదా ఏమైతే ఏదైనా అనే మెంటాలిటీ. ఇది ఇండియన్ మెంటాలిటీ. రియల్ ఫియర్ ఏంటంటే ఫుడ్ అన్సేఫ్ అనేది, ఫుడ్ జిహాద్ అనేది తర్వాత వచ్చిన పొలిటికల్ వర్డ్. మన పాయింట్ సింపుల్, మేడారంలో అయినా, మ్యారేజ్ ఫంక్షన్ లో అయినా, సిటీలో రెస్టారెంట్స్ లో అయినా ఫుడ్ క్వాలిటీ అనేది రిలీజియస్ బేస్డ్ కాకుండా రూల్ బేస్డ్ ఉండాలి. సరైన స్టాండర్డ్ హిందూ స్టాల్ కైనా, ముస్లిం స్టాల్ కైనా సేమ్ గా ఉండాలి. సో ఇప్పుడు థర్డ్ యాంగిల్, కోర్ ప్రిన్సిపల్. భారతదేశం అన్ని మతాలకు స్థలం, ఓకే, కానీ ఈ భూమిలో జన్మించిన మతాన్ని త్యాగం చేసి కాదు. నాట్ ఎట్ ద స్టేక్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద రిలీజియన్ విచ్ వాజ్ బోర్న్
ఇన్ దిస్ ల్యాండ్. ఈ మట్టిలో పుట్టిన హిందూ ధర్మం, ట్రైబల్ టేషన్స్, లోకల్ దేవతలు, దేవుళ్ళు, వాటికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం బాగా యూజ్ చేసే సెక్యులరిజం అనే వర్డ్ ఎంటీ వర్డ్ అవుతుంది. మేడారం జాతర సాధారణ ఎగ్జిబిషన్ కాదు. ఇది ఒక ట్రైడల్ హిందూ ఫెయిత్, వారి హిస్టరీ, వాళ్ళ ఐడెంటిటీ ఇందులో కలిసి ఉంటాయి. ఆ సేక్రెడ్ స్పేస్ లో ఏదైనా, ఎవరి బిజినెస్ అయినా లోకల్ భావాలు, లోకల్ మర్యాద, లోకల్ బౌండరీస్ క్రాస్ అవ్వకూడదు. రిలీజియన్ ఏదైనా సరే, నా అమ్మకం, నా బిజినెస్ ఫస్ట్, వారి భావాల తర్వాత అన్న మైండ్ సెట్ ప్రాబ్లమాటిక్. ఇక్కడ ఇండియా అందరి కోసం అవ్వాలి, కానీ లోకల్ ట్రెడిషన్స్ ని, లోకల్ దేవతా దేవుల్ని గురించి చేసే ముందు సింపుల్ గా ఒక స్టెప్ వెనక్కి వేయగలిగితేనే పీస్ పాసిబుల్ అవుతుంది. అందరం శాంతిగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఫైనల్ గా 2 క్వశ్చన్స్, ఒకటి హిందూ జర్నలిస్ట్స్ కి, ఇంకొకటి ముస్లిమ్స్. ఇప్పుడు మనం హోల్ ఇష్యూని ఒక బ్లేమింగ్ కంటెస్ట్ గా నువ్వు చేసావని కాకుండా 2 హానెస్ట్ క్వశ్చన్స్ గా చూద్దాం. ఫర్ హిందూ జర్నలిస్ట్, మీరు ఇదే క్వశ్చన్ ని బాగా ఎస్టాబ్లిష్ అయిన హోటల్ లేదా రెస్టారెంట్స్ ని అడగలుగుతారా? మేడారంలో ఒక పేద చిన్న వ్యాపారి కష్టపడి ఏదో బతుకుతున్నాడని అనుకుందాం. నిజంగానే అతను ఫుడ్ జిహాద్ చేయలేదు అనుకుందాం. ఆయన ముందు కెమెరా పెట్టి 10 మంది పీపుల్ తో సరౌండ్ చేసి, ఈ బన్ను సేఫ్ అయినా కాదా, నీ బన్ను నువ్వే తినగలుగుతావా తినలేవా అని అడిగితే అతని పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. అలాగే మీరు చేసిన ఈ మిస్టేక్ వల్ల నిజంగానే జిహాద్ చేసే వాళ్ళు ఇతనికి వచ్చిన సింపతిని వాడుకుని బయటపడతారని మీకు అనిపించట్లేదా? ఆ కామన్ సెన్స్ పనిచేయట్లేదా? మీ సిటీలో సిగ్నేచర్ హోటల్స్, స్టార్ రెస్టారెంట్స్ సంవత్సరాలుగా ధరలు పెంచుతూ, మిక్స్డ్ క్వాలిటీని యూజ్ చేస్తూ, ఇంకా ట్యాక్స్ని ఎవేట్ చేస్తూ 70,000 కోట్లని ట్యాక్స్ ఎవేజన్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు పట్టుకుంది. దానిలో ఈ బిర్యానీ అమ్మే రెస్టారెంట్లే ఎక్కువ ఉన్నట్టు మనకు ఇప్పుడు న్యూస్లు వస్తున్నాయి. ఇదే బ్రేవరీతో, ఇదే ధైర్యంతో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కెమెరా పెట్టి క్వశ్చన్ చేయగలరా? మీ ప్రతాపం కొంచెం డబ్బున్న వాళ్ళ మీద, పవర్ ఉన్న వాళ్ళ మీద కూడా చూపించండి బాస్. గుర్తుంచుకోండి, హిందూ ధర్మం అంటే బలహీనుల మీద చేసే యుద్ధం కాదు. తప్పు జరిగితే బలమైన వాళ్ళని కూడా ప్రశ్నించే తత్వం. రియల్ ధర్మం అంటే పవర్ ఉన్నవాడిని కూడా ఏం తప్పు చేసావు అని అడగగలిగే గట్స్. రెండోది ముస్లిమ్స్ కి, మై ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆనెస్ట్ క్వశ్చన్. హిందూస్ ఎందుకు ఈ రీసెంట్ టైమ్స్ లో ఇలా మారారో కొంచెం ఆలోచించండి. మీరు నిజంగా హిందూ పూజల్లో పెట్టిన నైవేద్యం కానీ, ప్రసాదం కానీ తింటారా? చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు తినరు. ఎందుకంటే అది హిందూ రిచువల్ ఫుడ్ కాబట్టి, హిందూ దేవుళ్ళకి పెట్టిన ప్రసాదం కాబట్టి, కస్టమ్స్ వేరు కాబట్టి, ముస్లిమ్స్ కస్టమ్స్ వేరు కాబట్టి. అంటే మీకు మీ బౌండరీస్ ఉన్నట్టే హిందూస్ కూడా వాళ్ళ బౌండరీస్ ఉంటాయి, వాటిని రెస్పెక్ట్ చేయండి. ఇప్పుడు హలాల్ చేసిన ఆహారాన్ని వాళ్ళ గుడుల ముందు, జాతరల్లో, సేక్రెడ్ స్పేసెస్ అంటే పూజలు చేసుకునే ప్లేసెస్లో అమ్మడం మీకు రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుందా? మీకు నిజంగానే రిలీజియస్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ యువర్ రిలీజియస్ ప్రాసెస్ టు బి రెస్పెక్టెడ్, అంటే మీ రిలీజియస్ వేరే వాళ్ళు రెస్పెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా తమ దేవతల ముందు ఏ ఫుడ్ యాక్సెప్ట్ చేయాలి, ఏది వద్దు అని నిర్ణయించుకునే అవకాశం, హక్కు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇది సింపుల్గా మ్యూచువల్ బౌండరీస్ గురించి. సో మేడారం కోవా బన్ కథలో మనకు కనిపించింది ఏంటి? స్మాల్ మార్జిన్ ఉన్న బిజినెసెస్, స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న భక్తులు, సోషల్ మీడియాలో బాగా నోరు గల జర్నలిస్టులు. కానీ మనకు అవసరం మరో ఆలోచన. భారతదేశం తన రాజ్యాంగంలో మత సామరస్యాన్ని పొందుపరుచుకుంది, కానీ ఆ సెక్యులరిజం ఈ భూమిలో పుట్టిన సనాతన ధర్మాన్ని పనంగా పెట్టి కాదు. రెస్పెక్ట్ ఉండాలి రెండు వైపులా. ఫుడ్ సేఫ్టీ, లోకల్ ట్రెడిషన్స్, లోకల్ బౌండరీస్ అన్ని బ్యాలెన్స్ లో ఉంటేనే ఇలాంటివి కాంట్రవర్సీ కాకుండా కాన్వర్జేషనల్ గా ఉంటాయి. ఇది మీకు అర్థమైతే కమెంట్ చేయండి, డిసగ్రీ అయిన రీజన్తో కమెంట్ చేయండి రెస్పెక్ట్ఫుల్ గా. ఇలాంటివి ఇంకా తీసుకొస్తాను. గుర్తుంది కదా, న్యూస్ అంటే డ్రామా కాదు, ప్యాటర్న్స్. దిస్ ఈజ్ మరో ఆలోచన. సబ్స్క్రైబ్ చేయండి మరో ఆలోచన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై క్యూరియస్ పీపుల్.